ఇది మా అత్తయ్య గార్డెన్ అండి. మా అత్తయ్య పేరు లలిత. పేరుకు తగ్గట్టే లలిత కళలు 64 అన్నట్లుగా మా అత్తయ్యకి చాలా ఆర్ట్స్ ఉన్నాయి. అందులో ఈ గార్డెనింగ్ ఒకటి. చిక్కుడు పాదు మనం చూస్తూ ఉంటాం కదా, వింటర్ సీజన్లో ఎవరైనా చిక్కుడు పాదు పెడతారు. ఇంకా ఈ చిక్కుడు పాదు కూడా ఏవో గింజలు తెచ్చేసి పెట్టేలేదండి మా అత్తయ్య. తోలు ఎక్కువ ఉండి గింజలు తక్కువ ఉండేలా అలా ఉంటాయి కదా, అలా కాకుండా గింజలు ఎక్కువ ఉండి తోలు కూడా చూడండి ఇట్లా ఉంటుంది. బాగా చూసి నాటుతారు మా అత్తయ్య, ఏది మంచిగా ఉంటే అలా. చూసారు కదా, మొత్తం అంతా గింజలే ఉంటాయి, తోలు పైన ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే పురుగులు కూడా ఉండవు. మా అత్తయ్య ఏ విత్తనం ఏది మంచిది అని చూసే నాటుతారండి. ఇంకా చూస్తున్నారు కదా అక్కడక్కడ మీకు గ్రీన్ కలర్ మచ్చలు కనపడుతున్నాయి కదా, పచ్చవి. ఇదేంటంటే ఈ ఆకు ఈ పాదు పాడైపోవడం కాదండి, మా అత్తయ్య పిచికారీ చేస్తారు. మనం పొలాల్లో స్ప్రే చల్లుతూ ఉంటాం కదా మందులు తెచ్చి, NH3 అని, ఇట్లా నైట్రేట్ అని, అమ్మోనియా అని. సో పొలంలో మిగిలిన మందులు తీసుకొచ్చి మా అత్తయ్య ఇట్లా చల్లుతారు. ఇలా చల్లడం వల్ల ఇంకా బాగా వృద్ధి చెంది ఫాస్ట్గా మనకి కాయలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ వింటర్ సీజన్ చిక్కుడుకాయ ఉగాది ముందు తీసేస్తాం కదా అండి, దాని తర్వాత మళ్ళీ వేరే పాదు వేస్తూ ఉంటారు. పొట్లకాయని, బీరకాయని, ఇట్లా చాలా మా అత్తయ్యకి గార్డెనింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంకా ఇవి చూసారు కదా పచ్చిమిర్చి. ఎవరింట్లో అయినా పచ్చిమిర్చి అనేవి పల్లెటూళ్ళల్లో ఉంటాయి. అయితే ఈ పచ్చిమిర్చి కూడా బాగా స్పైసీ ఉంటాయండి. పల్లెల చట్నీలో అయితే 4 సరిపోతాయి, కర్రీలో అయితే 1 చాలు. చాలా స్పైసీగా ఉంటాయి. మా మామయ్య గారు మార్కెట్లో పచ్చిమిర్చి తీసుకురారండి. మా అత్తయ్య ఇక్కడ పండించే పచ్చిమిర్చి మాకు వెజిటేబుల్స్లోకి, కర్రీస్లోకి, అన్నిటిలోకి సరిపోతుంది. ఇది చూసారు కదా బచ్చల కూర. మనం వీక్లీ వన్స్ అయినా మనం పప్పు కర్రీ వండుకుంటాం కదా, ఫ్రైడే ఆర్ సాటర్డే. ఆ టైంలో ఇవి మనకి ఉపయోగపడతాయి. బచ్చల కూర పప్పులో వేసి వండుతారు, చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మన ఇంట్లో ఎవరింట్లో అయినా పూల మొక్కలు ఉంటాయి, అమ్మాయిలు పెట్టుకుంటూ ఉంటారు కదా కనకాంబరాలు. ఇవి వచ్చేసి సౌందర్య కనకాంబరం అండి. మా అత్తయ్య అన్నిటికీ మందు చల్లారు, అందుకే ఈ పచ్చగా కనిపిస్తుంది ఆకులకి. ఈ సౌందర్య కనకాంబరం అని. ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి మా ఇంట్లో కనకాంబరాలకి. చాలా బాగా పెంచుతారండి మా అత్తయ్య. గార్డెనింగ్ అసలు చాలా బాగా చేస్తారు. చాలా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. చూసారు కదా, ఈ బంతిపూలు ఉన్నాయి కదా, ఇవి ఒంటరెక్క. ఇంకా ఇవి వచ్చేసి ముద్దబంతి అనమాట. మనం పండుగల టైంలో గుమ్మాలకి గుచ్చి బంతిపూలు పెడుతూ ఉంటాం కదా, ఇంకా ముగ్గుల్లో కూడా వేస్తారు. చాలా బాగా అన్నీ మంచిగా నాటుతారండి తీసుకొచ్చి. మళ్ళీ ఇది అయిపోగానే బంతిపూలు వింటర్ సీజన్ అయిపోతుంది కదా, ఈ నారు దాచిపెట్టి మళ్ళీ వింటర్ సీజన్ వచ్చినప్పుడు వేస్తారనమాట. అలాగే ఇది మల్లిపాదు అనమాట. ఇంకా ఇవి తెల్ల చామంతి అండి. ఒకసారి మా అత్తయ్య తెల్ల చామంతి ఇంకా కనకాంబరాలతో బాగా పూల జడ వేశారు. మా పాపది ఫ్రైడే రెడీ చేసి పంపిస్తాం కదా స్కూల్కి, ఎవరినైనా సివిల్ డ్రెస్లో, అప్పుడు ఈ పూల జడ వేసి పంపించారండి. చాలా బాగా వేస్తారు. మా అత్తయ్యకి చాలా ఆర్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఈ పూల జడలు వేయడం కూడా బాగా వేస్తారనమాట. ఇంకా ఇదిగోండి ఈ వంకాయలు చూసారు కదా. మా అత్తయ్య వంకాయ మసాలా కర్రీ చాలా బాగా వండుతారండి, గుత్తి వంకాయ కర్రీ. వంటలు కూడా మా అత్తయ్య బాగా చేస్తారు. ఇంకా పూజలకి ఇదిగోండి ఈ గంధం కలర్ మందార పువ్వు చూసారు కదా, ఈ ఫ్రైడే సాటర్డే పూజ చేస్తూ ఉంటాం కదా, ఎవ్రీడే అయినా చేస్తారు మా అత్తయ్య. అయితే ఈ పువ్వులు పెడతారండి. ఇంకా చూసారు కదా ఈ వెనకాల బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇంకా కనకాంబరాలని, మందారం అని, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇవి మొక్కజొన్నలు కూడా పెట్టారు. ఇవి స్వీట్ కండండి వస్తాయి. ఇంకా తులసి మొక్కలు కూడా ఉన్నాయి కదా చూడండి. ఇంకా ఇదొక రకం మందారం. ఇంకా తమలపాకులు, మనకి పూజకి అరటిపళ్ళు తమలపాకులు ఇంపార్టెంట్ కదా, సో ఇవి కూడా పెట్టారు. ఇంకా ఇది మా జామ చెట్టు. అండ్ ఇంకా ఈ వేప చెట్టు ఉంది కదా, ఈ వేప చెట్టు ఎవరింట్లోనే ఉంటుంది కదా, అందులోనూ ఇది మన ఆయుర్వేదంలో వేప చెట్టుకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలుసు కదా, ప్రతి ఇంట్లో ఉంటుంది పల్లెటూరులో. ఇంకా ఇది శంకు చెట్టు. ఈ ఫుడ్ కలర్స్కి ఉపయోగిస్తారు మెయిన్. ఇంకా బ్లూ టీ అని వాడతారు కదా, అదే కాకుండా దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇది ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది. మా అత్తయ్య ఈ పూజకి వాడతాం కదా. ఇది వినాయక చవితి అప్పుడు మనం చేస్తూ ఉంటాం కదా కలపత్రి, అందులో ఇది 10వది.